అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. నిన్న నేను ఒక షార్ట్ వీడియో పెట్టానండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రిలేటెడ్గా. ఈ వీడియోలో ఆ కంటెంట్ రిలేటెడ్ ఎంసీక్యూ డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020? ఎన్ఈపి 2020 యొక్క ప్రధాన ఉద్దేశం అందరికీ నాణ్యమైన చదువుని అందించాలి అని. అంటే గ్రామం, పట్టణం, ధనికులు, పేదలు అని తేడా లేకుండా ప్రతి పిల్లవాడికి గుణాత్మకత విద్య అంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నదే దీని అసలైన లక్ష్యం. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్, టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ఎయిమ్స్ టు డెవలప్ విచ్ పొటెన్షియల్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్? ప్రతి విద్యార్థిలో ఉన్న సృజనాత్మకత అంటే క్రియేటివ్ పొటెన్షియల్ని అభివృద్ధి చేయాలి అని ఎన్ఈపి 2020 ఉద్దేశం. పిల్లలకి చదువు మాత్రమే కాకుండా అంటే అకాడమిక్స్ మాత్రమే కాకుండా పిల్లల్లో కొత్తగా ఆలోచించే శక్తి, ఏదైనా సృష్టించగలగడం, ఏదైనా స్టోరీ రాయడం, సింగింగ్ ఇలాంటివన్నీ పిల్లల్లో అభివృద్ధి చెందాలి అని ఎన్ఈపి 2020 ఉద్దేశం. సో ద ఆన్సర్ ఈస్ సి, క్రియేటివ్ పొటెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఇన్ ఎన్ఈపి రిఫర్స్ టు డెవలప్మెంట్ ఆఫ్. పిల్లలకి చదువులోనే కాదు, బుద్ధి, శరీరం, మనసు, స్వభావం కూడా అభివృద్ధి చెందాలి అని. అంటే మంచిగా ఆలోచించగలగడం, మంచి వ్యక్తిత్వాన్ని పొందగలగడం ఇలాంటివి. The answer is mind and character. My next question is, which foundational skills are emphasized in NEP 2020? NEP 2020 ప్రకారం కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కొన్ని స్కిల్స్ యాడ్ చేశారు. అందులో ఫౌండేషనల్ స్కిల్స్ ఒకటి. అయితే ప్రతి పిల్లవాడికి లిటరసీ అండ్ న్యూమరసీ, లిటరసీ అంటే రీడింగ్ అండ్ రైటింగ్, న్యూమరసీ అంటే బేసిక్ మ్యాథ్స్ స్కిల్స్, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని. సో ద ఆన్సర్ ఈస్ లిటరసీ అండ్ న్యూమరసీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్? హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే ఉన్నత స్థాయి ఆలోచన. ఒకసారి ఆప్షన్స్ చూస్తే, ఏ క్రిటికల్ థింకింగ్ అంటే ఒక సమస్య గమనించి దానిపైన స్పష్టంగా ఆలోచించగలగడం, దానికి సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించడం కిందకి వస్తుంది. ఆప్షన్ బి ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యలు రావడం చాలా సాధారణం, వాటిని పరిష్కరించడానికి కొత్తగా ఆలోచించగలగాలి. ఆప్షన్ సి డెసిషన్ మేకింగ్, ఒక సమస్య చూసి దానికి సరైన నిర్ణయం తీసుకోగలగాలి. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఉన్నత స్థాయి ఆలోచనలు ఉద్దేశిస్తుంది. ఆప్షన్ డి మెమరైజేషన్ అంటే జ్ఞాపకం తెచ్చుకోవడం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. సో ద ఆన్సర్ ఈస్ మెమరైజేషన్. కంటెంట్ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఇంకా ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎన్ఈపి 2020 పాలసీ ఇంకా ఉందండి, నేను దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా పెడుతూ ఉంటానండి, ఫాలో అవుతూ ఉండండి.